ఏం కావాలి? మీ సాయం అత్తయ్య. నీకు నేను సాయం చేసేంతటి దాన్నా? మీరు తలుచుకుంటే మనసుకు గాయమే కాదు, మనిషికి సాయం కూడా చేయగలరు. నీ చెల్లి పెళ్లికి డబ్బు సాయం కావాలా? కాదు, ఇది డబ్బుతో ముడిపడిన సమస్య కాదు. మరి ఈ ఇంటి గౌరవానికి సంబంధించిన సమస్య. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. విడాకుల మీద మీ అభిప్రాయం ఇంకోసారి తెలుసుకోవాలని వచ్చాను. ఇప్పుడు ఆ మాట ఇంట్లో ఎందుకు వినిపిస్తోంది? మీరు మీ అభిప్రాయం చెప్తే నేను అసలు విషయం చెప్తాను. అయితే విను. పెళ్ళనేది ఏ మనిషికైనా జీవితంలో ఒక్కసారే జరగాలి. చావో బ్రతుకో, కష్టమో సుఖమో జీవితాంతం కలిసే బ్రతకాలి. నచ్చలేదనో, నచ్చినట్టు ప్రవర్తించటం లేదనో మధ్యలో విడిపోవాలనుకోవటం నా దృష్టిలో నేరం. ఎవడైతే విడాకులు కావాలని అడుగుతాడో ఆ మగవాణ్ణి నడివీధిలో నిలబెట్టి చెప్పు తీసుకుని కొట్టాలి. ఇప్పుడు చెప్పు, అసలు విషయం ఏంటి? ఒకసారి ఇవి చదవండి. ఏంటిది? చదవండి, చెప్తా. హిందూ వివాహ చట్టం ప్రకారం సెక్షన్ 1355 ప్రకారం పోరు మంచి పార్థసారథి సన్ ఆఫ్ ప్రసాదరావు అనబడే మీ అబ్బాయి వరోదని వైఫ్ ఆఫ్ పార్థసారథి నుంచి విడాకులు కోరుతూ పంపించిన డైవోర్స్ నోటీస్. ఏంటి? పార్థు నీకు విడాకులు ఇస్తానంటున్నాడా? అవునత్తయ్య. ఎందుకు? నువ్వు నచ్చలేదా? నాకెలాంటి మచ్చ లేదు. నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడు కదా. అదంతా మిమ్మల్ని నమ్మించడం కోసమే. అంటే అంటే నీకు వాడి మీద ప్రేమ లేదా? అసలు పెళ్ళనే మాట మీదే ఆయనకి నమ్మకం లేదు. అంటే ఇప్పటిదాకా మీరు ఒకే గదిలో విడివిడిగా ఉన్నాం. మరైతే ఇంతవరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? మీరు బాధపడతారని ఆయన చెప్పలేదు. ఆయన బాధపడతారని నేను చెప్పలేదు. ఇదంతా వింటుంటే నమ్మలేకపోతున్నాను. సంవత్సరం నుంచి ఈ నిజాన్ని నువ్వు దాచిపెట్టడం ఏంటి? ఈ రోజు దాకా ఇంత జరుగుతున్నా నేనసలు తెలుసుకోలేకపోవడం ఏంటి? నందు మీనాక్షిని కావాలని కోరుకుని మరీ పెళ్లి చేసుకున్నాడు. అప్పటిదాకా ఉప్పు నిప్పులా ఉండే మీరు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళిద్దరికంటే మీరిద్దరే ఎంతో అన్యోన్యంగా ఉన్నారని మేమంతా అనుకుంటుంటే ఇప్పుడు ఇలాంటి పిడుగులాంటి వార్తేంటి? అంతా నా తలరా తత్తయ్య. సంవత్సరం నుంచి ఆయనలో మార్పు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎంత బాధ పెట్టినా, ఎన్నిసార్లు అవమానించినా, పుట్టింటికి వెళ్ళిపోమని బెదిరించినా నేను ఓపిక పట్టానే తప్ప ఈ క్షణం దాకా ఈ నిజాన్ని నేనెవరికి చెప్పుకోలేదు.
పెళ్లి రోజు నుంచి మారిపోతారని ఆశపడ్డాను. నా కష్టాలన్నీ తీరిపోతాయని సంబరపడ్డాను. అదంతా తుఫాను రాబోయే ముందర ప్రశాంతతేనని, ఈ విధంగా ఆయన నన్ను దూరం చేసుకోవడానికి వేధింపులు తగ్గించారని నేను ఊహించలేకపోయాను. ఏది ఏమైనా సరే అత్తయ్య, ఒక్కటి మాత్రం నిజం. ఈ విషయం మా అక్కకు గాని, మా అమ్మ నాన్నకు గాని, బయట వాళ్ళకు గాని తెలియక ముందే పరిష్కారం కావాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చావైనా బ్రతుకైనా మీ అబ్బాయితోనే తప్ప విడిపోయి ఒంటరిగా నేను బ్రతకలేను. దయచేసి మీరే నాకు దారి చూపించండి. ఆయన మనసు మార్చి నా కాపురం నిలబెట్టండి. జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను అత్తయ్య. నన్ను నమ్మండి అత్తయ్య. ఊరుకోవరవుతుని బాధపడు. అయితే వాడు మారనే లేదా? ఆడవాళ్ళంటే ద్వేషం తగ్గనే లేదా? ఎక్కడున్నాడు వాడు? గదిలోనే ఉన్నారు.